హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాకు దగ్గరలో ఉన్న గౌతమి నది తీరం జొన్నాడ గోదావరి దగ్గరికి అయితే ఈరోజు రావడం జరిగిందండి. ఈ గౌతమి నది తీరం దగ్గర చాలా దేవాలయాలను అయితే కట్టారు. ఇవి పుష్కరాల సమయంలో వీటిని నిర్మించడం జరిగిందండి. ఫ్రెండ్స్, మనకు 2 సంవత్సరాలలో మళ్ళీ పుష్కరాలు అనేవి వస్తాయి. అప్పుడు ఈ దేవాలయాలు కట్టి 12 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఫ్రెండ్స్, అలాగే దేవాలయాలతో పాటు ఇక్కడ అతి పురాతనమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఈ గోదావరి నది అనేది మన భారతదేశంలో గంగా, సింధు తర్వాత పొడవైన నది. ఇది మహారాష్ట్రంలోని నాసిక్ దగ్గరలో త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఆ తరువాత మన గోదావరి నది ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల మీదుగా భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాల గుండా ప్రవేశించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ కలిసి గోదావరి నదులకు పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. మన భారతదేశంలో ప్రతి జీవనదికి పుష్కరం ఉన్నట్లే మన గోదావరి నదికి పుష్కరం ఉంటుంది. అలాగే పంచాంగం ప్రకారం గరుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు మన గోదావరి నది అయిన గౌతమి నదికి పుష్కరాలు వస్తాయండి. 2015 జూలై నెలలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. మళ్ళీ 2 సంవత్సరాలలో మనకు గోదావరి పుష్కరాలు అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు అనేవి జరుగుతాయి. ఫ్రెండ్స్, జొన్నాడ సెంటర్ నుండి 1 కిలోమీటర్ దూరంలో 2 బ్రిడ్జీల కింద అతి పురాతనమైన శివాలయం కూడా ఉంటుందండి. అలాగే మనకు పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివలింగాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఫ్రెండ్స్, మీ అందరూ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతేకాదండి, మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఒడ్డున వెలిసిన పురాతనమైన పుణ్యక్షేత్రాలు త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, మందాని, కాళేశ్వరం, ధర్మపురి, పట్టిసీమ, రాజమండ్రి, కొవ్వూరు, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది, అప్పనపల్లి, మురమల్ల. ఫ్రెండ్స్, ఇవన్నీ మన భారతదేశంలో గోదావరి నది తీరాన వెలిసిన పురాతనమైన పుణ్యక్షేత్రాలండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, జొన్నాడ సెంటర్ గౌతమి నది తీరం దగ్గర ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అయితే మనం ముందుగా చూడవచ్చు. దాని పక్కనే శ్రీ విజయ గణపతి స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అంతేకాదు, ఈ గౌతమి నది తీరం దగ్గర గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు. మనం శ్రీ విజయ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే శ్రీ పార్వతీ నాగేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ గౌతమి నది తీరంలో చాలామంది భక్తులు స్నానం ఆచరించి ఇక్కడ దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడైతే గోదావరి వాటర్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ మంది జనం వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అంతేకాదు, మనం ఇక్కడ శివాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అంతేకాదు, శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. అలాగే మనం షిరిడి సాయిబాబా వారిని, సీతారాముల విగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ గోశాల చాలా పెద్దది కూడా ఉంటుంది. ఇక్కడ చాలా గోవులు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతేకాదండి, మనం ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మా గౌతమి నది తీరం అందాలైతే చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, అంతేకాదు, ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్, సినిమా షూటింగ్స్, అలాగే ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.